సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. వ్యవసాయం నుంచి ప్రజా సౌకర్యాల వరకు సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. అభివృద్ధి లక్ష్యంగా హిందూపురంలో వరుస ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేస్తున్నారు. రాచనపల్లి సమీపంలో సుమారు 50 కోట్ల రూపాయలతో హంద్రీనీవా కాలువ వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. సాగునీటి కలను సాకారం చేసే మడకశిర బ్రాంచ్ కెనాల్కు భూమి పూజ చేశారు. ప్రజల ఆరోగ్యానికి పార్క్, స్వచ్ఛమైన నీటికి శుద్ధి ప్లాంట్ ప్రారంభించారు. ఒకే రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఎమ్మెల్యే బాలకృష్ణ బిజీగా గడుపుతున్నారు. ఈరోజు ఇక్కడ మడకశిర విస్తరణ పనులకు పూజా కార్యక్రమం నిర్వహించినందుకు మరి అలాగే దశాబ్దాలకు ఇక్కడ ప్రజలు అలాగే రైతులు ఎదురు చూస్తున్న ఈ యొక్క నీటి కళను సాకారం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈ చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ఈ కరువు కొరలో ఉన్న ఈ రాయలసీమ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీన్ని వాళ్ళ ఎంతో కీలకమైన ముందడుగు, ఎంతో ప్రాధాన్యమైన కీలకమైన ముందడుగు. మరి ఆనాడు ఈ రాయలసీమను కరువు కోరం నుంచి విముక్తి చేయాలని నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సార్వభౌములు పద్మశ్రీ డాక్టర్ కళాప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన గడిచి 3 సార్లు హిందూపురం నుంచి కూడా ఎన్నికైన శాసనసభ్యులుగా, అలాగే దివంగత ఎన్టీ రామారావు గారు ఆయన ఈ యొక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఈ రాయలసీమ ప్రాంత నాడు మరి కాళీరు నగరి కావచ్చు, లేకపోతే తెలుగు గంగ కావచ్చు, లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ సర్వతి కావచ్చు, వీటన్నిటికీ బీజం వేయడం జరిగింది.